ప్రతి మనిషి జీవితంలో భగవంతుడు మనకి కొన్ని చాయిస్ ఇచ్చాడండి. ఈ చాయిసెస్ని ఎవరైతే సక్రమంగా వాడుకుంటారో వాళ్ళే జీవితంలో విజయాలని అధిరోహిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఉదాహరణకి ఈ 5 గుర్రాలని చూడండి. ఈ గుర్రాలని ఎవరైతే నడిపించడం వస్తుందో, స్వారీ చేయడం వస్తుందో వాళ్ళందరూ కూడా వాళ్ళ గమ్యస్థానాన్ని సునాయాసంగా వేగవంతంగా చేరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి గుర్రాన్ని కరెక్ట్గా స్వారీ చేయడం రానప్పుడు గుర్రం మీద ఎక్కినప్పుడు ఏంటంటే అది తిరగేసి వస్తుంది. తిరగడం వల్ల కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, అలాగే కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన చాయిసెస్ ఏదైతే పంచేంద్రియాలు ఉన్నాయో ఈ పంచేంద్రియాలన్నీ కూడా సక్రమంగా వాడుకున్నప్పుడే మన జీవితంలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ గుర్రాలని మన పంచేంద్రియాలతో ఎలా పోలుస్తామంటే విజువల్, ఇది సైట్, విజువల్ అంటే సైట్, అలాగే ఆడిటరీ అంటే హియరింగ్, అలాగే స్మెల్, ఆల్ఫాక్టరీ, టేస్ట్, గస్టేటరీ, టచ్, కినెస్థెటిక్. ఈ 5 పంచేంద్రియాలని ఎవరైతే సక్రమంగా వాడుకుంటారో, సక్రమంగా అంటే ఈ క్షణానికి ఎవరైతే ఈ పంచేంద్రియాలని వాడుకుంటారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వలేరండి. ఇది కరెక్ట్గా వాడుకున్నప్పుడే మనం జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రావణేశ్వరుడు. ఈ రావణుడికి రావణేశ్వరుడు ఎలా పేరు వచ్చింది? రావణేశ్వరుడు అంటే ఈశ్వరుడు అనేవాడు మహాశక్తివంతుడు అండి, మహాతపస్సాలి. ఎన్నో వరాలు, ఎన్నో తపస్సులు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందినవాడు మన రావణుడు అండి. రావణుడు సీతమ్మ వారిని తీసుకొచ్చినప్పుడు ఇది తప్పు అనియా అని కుంభకర్ణుడు చెప్తారండి. ఇది చాలా తప్పు, దీని తాలూకా పర్యవసానం నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు అతను అన్నాను, ఏం చెప్తే చేస్తాను, నీ యుద్ధంకి వెళ్ళమంటే యుద్ధంకి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, విజయం సాధించడానికి ట్రై చేస్తాను, అంతేగాని ఇది నువ్వు చేస్తుంది తప్పు పని, సీతమ్మ వారిని అప్పచెప్పాయి అని చెప్తాడు. ఎవరి మాట విండు కదా రావణుడు. సో రావణుడి గురించి ఇంకోటి ఏంటంటే మన డైరెక్ట్గా బ్రహ్మదేవుడికి 4వ తరం వాడండి. ఎలా అంటే బ్రహ్మదేవుడు కుమారుడు పులస్త్య మహర్షి కుమారుడు విశ్రవ మహర్షి కుమారుడే రావణుడు అండి. ఇంకో పక్క తీసుకుంటే మీకు రాముల వారిని చూస్తే అదే టైంలో రాముల వారు ఈ 14 సంవత్సరాల వనవాసంలో ఎంతోమంది మహర్షుల్ని, ఋషుల్ని, మునుల్ని కలవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అందుకే టు లెర్న్, టు గ్రో, టు సర్వ్ అని అన్నారు. ఆ విషయంలో రాముడు సక్సెస్ఫుల్ అవ్వడం కాకుండా ఒక మార్గదర్శకత్వంగా నిలబడడం జరిగింది. ఈ రాముడు వారు ఈ 14 సంవత్సరాల వనవాసంలో ఎవరైనా కలిశారంటే ముఖ్యంగా వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, భరద్వాజ మహర్షి, ఆత్రి మహర్షి, అగస్త్య మహర్షి, సుతీక్ష మహర్షి, సర్వంగ మహర్షి, సుతీక్షుడు, అలాగే శబరి తల్లిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ అగస్త్య మహర్షిని కలిసేటప్పుడు ఆయనకి ఆదిత్య హృదయం కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ ఆదిత్య హృదయం ఎలా ఉపయోగపడుతుందంటే యుద్ధంలోని బాగా అలసిపోయి ఒకనొక దశలో ఇంకా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఈ అగస్త్య మహాముని దగ్గర నేర్చుకున్నటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన ఏంటంటే సర్వశక్తులు మళ్ళీ వస్తాయి, అలసట తీరిపోతుంది, విజయాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ చాయిసెస్ని ఎవరైతే చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒక నలుగురిని ఎఫెక్ట్ చేయబోతున్నారండి. ఒకటి సెల్ఫ్, రెండోది ఫ్యామిలీ, మూడోది బిజినెస్, నాలుగోది సొసైటీ. ఈ 4 కూడా ఎఫెక్ట్ అయిపోతారు. ఈ మంచి పని చేసినా చెడ్డ పని చేసినా చాయిసెస్ని సక్రమంగా వాడుకుంటే వాళ్ళ విజయాన్ని అధిరోహిస్తారు. అలాగే ఈ చాయిస్ని క్షణికంలో ఇప్పుడే కావాలి, ఈ చాయిస్ వల్ల ఈ బెనిఫిట్ ఇప్పుడే కావాలి అనుకునేటప్పుడు
వాళ్ళు ఫెయిల్ అవ్వడం తథ్యం అండి. సో ఉదాహరణకి ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఈ సెల్ఫీ తీసుకున్నప్పుడు ఈ వెంటనే ఇమీడియట్గా సోషల్ మీడియాకి పోస్ట్ చేసేయాలి. కానీ ఈ సెల్ఫీలో నేను నవ్వలేదని చెప్పి ఇంకో సెల్ఫీ తీసుకుంటాం. కానీ బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు, తల దువ్వుకోలేదు, అది మళ్ళీ తీస్తుంటాం. ఈ సెల్ఫీలు తీసి సోషల్ మీడియాకి అర్జెంట్గా పోస్ట్ చేయాలి. కానీ సెల్ఫీ తీసుకునేటప్పుడు ఈ నలుగురికి పంపించండి సార్. ఉదయం లెగిసిన దగ్గర నుంచి మీరు చేసే ప్రతి పని కూడా, ఉదయం ఎక్సర్సైజ్ చేశారా, పుస్తకం చదువుకున్నారా, మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది ప్రతిరోజు మీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో ప్రతి నిమిషం కూడా, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కూడా సెల్ఫీ తీసుకొని అవన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టి నలుగురికి పంపించండి. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు లేకపోతే మనసులోనే వాళ్ళకి చెప్పండి. అలాగే భార్యకి చెప్పండి. మూడోది మన పిల్లలకి చెప్పండి. నాలుగోది మన గురువులకి చెప్పండి. తల్లిదండ్రులకి, గురువులకి, భార్యకి, పిల్లలకి చెప్పినప్పుడు నీ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి అని అంటే మనం సక్సెస్ఫుల్ అయినట్టండి. అంతేగాని నువ్వు చేస్తుంది బాగులేదు అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పడం జరుగుతుందో మన అధోపాతాళానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సెల్ఫీ గురించి చెప్తే కొంచెం నవ్వు తెప్పించే విషయాలు కూడా మనకి చూస్తుంటామండి. ఇది బీచ్ ఏరియాలో ఎప్పుడైనా సరదాగా సీషోర్కి వెళ్ళినప్పుడు కొన్ని దృశ్యాలు చూస్తుంటాం. సముద్రం మధ్యకి వెళ్ళిపోయి అక్కడ రాళ్ళు ఉంటాయి. రాళ్ళ దగ్గర నిలబడి పెద్ద అలలు వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకుంటారు. ఎక్కడ పడిపోతారా అని భయం వేస్తుంది. హెచ్చరిక బోర్డులు పెడతారు. సో బోర్డులు పెట్టినా కూడా వాళ్ళకి సెల్ఫీలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందో మరి. అయితే ఈ సెల్ఫీని మనం నచ్చే విధంగా, మనల్ని మెచ్చిన వాళ్ళు, మన తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెచ్చేటట్టుగా మనం సెల్ఫీలో దిగితే మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా పిక్చరైజేషన్ చేసి వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేశారనుకోండి, చక్కగా చేసావు బాబు అన్నప్పుడు మనం జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ చాయిసెస్ని ఎవరైతే సక్రమంగా వాడుకుంటారో వాళ్ళే జీవితంలో విజయాలని అధిరోహిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.